అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మన అనంతపురంలో జరిగిన వినాయక మండపాలు మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు. ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్, థర్డ్ రోడ్, ఫోర్త్ రోడ్, ఫిఫ్త్ రోడ్ మరియు సాయినగర్, చిన్మయ నగర్, వేణుగోపాల్ నగర్, నీరుగంటి స్ట్రీట్, ఓల్డ్ టౌన్, ఇలా అన్ని రకాల చోట్ల మన అనంతపురం నెలకొల్పిన వినాయక మండపాల గురించి మీకు అయితే చూపిస్తున్నాను. చూడొచ్చు. ఎవరైతే వినాయక మండపాల దగ్గరికి వెళ్ళి కానీ లేదంటే నిమజ్జనం రోజు చూడలేదో వాళ్ళైతే ఈ వీడియోని చూడొచ్చు. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకుంటే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయండి. మొత్తం మన అనంతపురంలో టోటల్గా ఉన్న చోట అన్నీ కూడా మీకు అయితే చూపిస్తున్నాను. అండ్ సెకండ్ పార్ట్లో మనకు అనంతపురంలో జరిగిన నిమజ్జనం మరియు పంపనూరు, రాచంపల్లిలో జరిగిన నిమజ్జనం వీడియో కూడా మీకు సెకండ్ పార్ట్లో అయితే వస్తుంది. మిస్ అవ్వద్దండి. సో ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మన అనంతపురంలో దాదాపు 600 విగ్రహాలు అయితే నెలకొల్పినారు ఈసారి మన అనంతపురంలో వినాయక చవితి సందర్భంగా. అండ్ నిమజ్జనం కూడా పంపనూరు మరియు రాచంపల్లి ఓల్డ్ బ్రిడ్జ్ మీద, న్యూ బ్రిడ్జ్ మీద, అలాగే లోపల పక్కన ఉన్న అక్కమ్మ గారి గుడి దగ్గర అయితే నిమజ్జనం అయితే ఏర్పాటు అయితే చేశారు. ఆల్మోస్ట్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఊరేగింపు కూడా, వినాయక నిమజ్జనం ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది. చాలా మంది టోక్లా దగ్గర మరియు సప్తగిరి సర్కిల్ దగ్గర అంతా కూడా ఉండి జనం అంతా కూడా భక్తులందరూ కూడా చూశారు. సో చాలా బాగా జరిగింది. కొన్ని చోట్ల చాలా బాగా ఏర్పాటు అయితే చేశారు. రకరకాల వినాయకుల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఈసారి చాలా చోట్ల మట్టి వినాయకులే ఏర్పాటు అయితే చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకులే ఏర్పాటు చేశారు. కానీ కొన్ని చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు అయితే ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ టైము ఎంత పెద్ద వినాయకులైనా సరే మట్టి వినాయకులనే తయారు చేసేటట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. మన పర్యావరణాన్ని కూడా మనం కూడా కాపాడుకోవాలి కాబట్టి. అలాగే మనకు ఒక్కోసారి నీళ్ళు తక్కువ ఉంటాయి, నీళ్ళు తక్కువ రావచ్చు. కాబట్టి మట్టి వినాయకులు అయితే తక్కువ నీటిలో కూడా విరిగ్గా అయితే కరిగిపోతాయి. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మనకు కరగాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కదా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసారు కదండి. ఆల్మోస్ట్ అలా ఆపరేషన్ సింధూర్ ఇట్లా చాలా చోట్ల అన్ని రకాలు కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.